హాయ్ హలో నమస్తే, నేను మీ జిలేబీ చాలా స్వీట్గా ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాట చాలా హాట్గా ఉంటుంది, మీ హార్ట్ని టచ్ చేస్తుంది. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఏంటంత గొప్ప అద్భుతమైన పుస్తకం? అంత గొప్పది ఎవరు చదవందా, ఎవరికి తెలియందా అంటే అందరికీ తెలిసిందే, కానీ చాలామందికి తెలియంది. అదేంటి అందరికీ తెలిసిందంటున్నావు, చాలా మందికి తెలియదు అంటున్నావు అంటే, అవును, ఇప్పుడున్న సమాజంలో పుస్తకాలు చదవటమే చాలా కనుమరుగైపోతున్నది. కానీ భవిష్యత్ తరాల్లోనైనా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం పుస్తకాలు ఖచ్చితంగా అవసరం. ఎంతో పుస్తకాలు చదవాలి. ప్రతి ఒక్కళ్ళు చదివితేనే, కవిగా ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి సదుద్దేశంతో మీ ముందుకి ఈరోజు ఒక పుస్తకం, అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చాను. అదే సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి. అద్భుతమైన పుస్తకం. మీ అందరికీ దీని మీద కవర్ లేదులేండి, ఇది చాలా సంవత్సరాల క్రితం నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కొనుక్కున్న ఈ పుస్తకం ఇప్పటికి కూడా నేను చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదవటం మొదలు పెడితే అది పూర్తి అయ్యేంత వరకు కూడా మనకు నిద్ర పట్టదు. మనం ఇప్పుడు చూస్తుంటాం కదా డైలీ సీరియల్స్. ఈ సీరియల్స్లో రోజు రిపీటెడ్గా చూసేసి అరే ఏం జరిగింది, వాళ్ళ కోడల్ని వీళ్ళ తెలా కొట్టింది, వీళ్ళ కోడల్ని వాళ్ళ తెలా తిట్టింది, ఇవే సరిపోతున్నాయి. కానీ ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే విధంగా, అంటే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్లో ఒక అద్భుతమైన సస్పెన్స్ని క్యారీ చేస్తున్న విధంగా అప్పుడెప్పుడో రాసిన గొప్ప మహోన్నతమైన పుస్తకం ఇది, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి. దీని గురించి మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, పెద్దవాళ్ళకి, కొంతమంది చదివి ఉండొచ్చు. చదివిన వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, ఎందుకంటే ఇలాంటి గొప్ప పుస్తకాన్ని చదవటం అనేది మామూలు విషయం అనేది కాదు. అలాగే ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే దీన్ని కుదించి చాలా తక్కువలో, ఇప్పుడున్న ప్రింట్ కూడా అంత బాగలేదు, యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. మనకి కాంతారావు గారు నటించారు సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే చిత్రం. ఆ చిత్రంలో చూస్తుంటే మనకి కట్స్ లాగా కనపడుతుంటుంది. చాలా ఓల్డ్ మూవీ, కానీ మీకు ఈ బుక్స్ ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతూనే ఉన్నాయి. ఈ బుక్ని మీరు తీసుకొచ్చుకొని ఒక్కసారి చదవటం మొదలు పెట్టండి. మనకు ఎన్నో విషయాలు, ఎలా కథలు రాయాలి అనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది. కథ అంటే ఎలా నడిపించాలి, కథనం ఎలా నడిపించాలి, ప్రతి కథకు ఎన్నర్ లింక్గా ఎక్కడెక్కడ లింక్స్ పెట్టాలి, ఎలాంటి అద్భుతమైన ట్విస్టులు ఇవ్వాలి అనేది ఈ పుస్తకంలో పూర్తిగా వివరణతో ఉంటుంది. ఇంత గొప్ప పుస్తకం నేను చాలాసార్లు చదివాను. సుమారుగా నేను 10 నుంచి 15 సార్లు చదివాను. మీరు అందరూ కూడా చదవండి. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి. ఇది కంప్లీట్గా సోషియో ఫ్యాంటసీ టైప్లో ఉంటుంది. చాలా అద్భుతమైన రాజుల చిత్రం. మీరు ఖచ్చితంగా చదవండి, అద్భుతమైన అనుభూతిని పొందండి. అనుభూతి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక్కసారి 10 మందికి తెలియచేయండి. ఇలాంటి పుస్తకాలు మనకు అవసరం. మీరు కవులుగా మనం అందరం ఉన్నాం కాబట్టి, రేపటి తరానికి మనం ఒక దిక్సూచిగా ఉండాలి కాబట్టి, ఇలాంటి పుస్తకాలను మనం భద్రంగా పరిచి వాళ్ళకి అందించి వాళ్ళని కూడా చదవమని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈరోజు మాత్రం మీకు ఈ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి మీరందరూ చదువుతారని నేను ఆశిస్తున్నాను. గుడ్ బై. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక అద్భుతమైన పుస్తకం గురించి కానీ, ఇంకొక అద్భుతమైన విషయం గురించి కానీ మనం చర్చించుకుందాం.